ఈరోజు మనం ఈ జాబితాలోని పదాలను కేవలం వాటి అర్థాల కోసమే కాదు, వాటి వెనుక ఉన్న మానసిక నమూనాలను అంటే ఆ మెంటల్ మోడల్స్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మంచి ఆలోచన. ఒకదాన్ని మించిపోవడం అనే ఆలోచనకు, ఒకదాన్ని పైన అధికారం చెలాయించడం అనే ఆలోచనకు భాష ఎలా రూపమిస్తుందో చూద్దాం. సరే, అయితే మొదలు పెడదాం. ముందుగా ఔట్ గురించి మాట్లాడుకుందాం. దీన్ని వినగానే నాకు వెంటనే గుర్తొచ్చే పదం ఔట్విట్. మన జాబితాలో కూడా ఉంది. అవును. ఉదాహరణకు, ద డిటెక్టివ్ ఔట్విటెడ్ ద క్రిమినల్. అంటే డిటెక్టివ్ తన తెలివితేటలతో నేరస్తుడిని ఓడించాడు. ఇక్కడ ఔట్ అంటే మించిపోవడం లేదా గెలవడం అని చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇదొక రకమైన పోటీని సూచిస్తోంది కదా. ఖచ్చితంగా. ఇక్కడ గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, ఈ పోటీ శారీరక బలానికి సంబంధించింది కాదు. ఓ. విట్ అంటే తెలివి, చతురత. కాబట్టి ఔట్విట్ అంటే తెలివిలో మించిపోవడం. అంటే ఔట్ అనే ఉపసర్గ ఇక్కడ ప్రత్యర్థి యొక్క సామర్థ్యాన్ని దాటి వెళ్లడాన్ని సూచిస్తోందన్నమాట. అంటే ఔట్ రన్ లాగా. కరెక్ట్. ఔట్ రన్ అంటే పరుగులో మించిపోవడం, ఔట్ స్మార్ట్ అంటే తెలివిలో మించిపోవడం, ఔట్ లాస్ట్ అంటే ఎక్కువ కాలం నిలబడటం. వీటన్నింటిలో ఒక ప్రత్యక్ష పోటీ, ఒకరిని ఓడించడం అనే భావన బలంగా కనిపిస్తోంది. నిజమే. అయితే ఇదే కోవలో మన జాబితాలో అవుట్ స్టాండింగ్ అనే పదం కూడా ఉంది. షీ గేవ్ ఎన్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అంటాం. అంటే ఆమె అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. ఇక్కడ కూడా అవుట్ ఉంది, కానీ ఇది అవుట్విట్ లాగా ప్రత్యక్ష పోటీని సూచిస్తున్నట్టు లేదు. ఇక్కడ ఎవరినీ ఓడించలేదు కదా. మరి ఈ రెండింటి మధ్య ఉన్న అసలు తేడా ఏంటి? మంచి పాయింట్ పట్టుకున్నారు. ఇక్కడే భాష యొక్క సూక్ష్మ భేదం మనకు కనిపిస్తుంది. ఔట్విట్ ఒక పోరాటం లాంటిది. అక్కడొక విజేత ఉంటాడు, ఓడిపోయిన వ్యక్తి ఉంటాడు. అవును. కానీ అవుట్ స్టాండింగ్ అనేది ఒక సమూహంలోంచి బయటకు ప్రత్యేకంగా నిలబడటం. స్టాండౌట్ ఫ్రమ్ ద క్రౌడ్ అంటాం గదా, ఆ భావన ఎక్కడ ఉంది. ఓ, అలాగా. అంటే ఇక్కడ పోటీ అనేది ఇతరులతో కాదు, ఒక సాధారణ స్థాయి లేదా అంచనాలతో. మిగతా అందరి ప్రదర్శనల కన్నా ఆమె ప్రదర్శన ఎంతో భిన్నంగా, ఉన్నతంగా నిలిచింది. అందుకే అది అవుట్ స్టాండింగ్. అవును, ఆ తేడా ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమైంది. అంటే అవుట్ స్టాండింగ్ అవ్వడానికి మనకు ప్రత్యర్థి అవసరం లేదు, కానీ అవుట్విట్ చేయడానికి ఒక ప్రత్యర్థి ఖచ్చితంగా కావాలి. అవును. ఒకటి పోరాటాన్ని సూచిస్తే మరొకటి శ్రేష్ఠతను సూచిస్తుంది. చాలా ఆసక్తికరంగా ఉంది. సో అవుట్ అంటే ఎప్పుడూ పోటీ గురించేనా, గెలవడం గురించేనా? మరి అవుట్ బ్రేక్ అనే పదం మాటేమిటి? ది అవుట్ బ్రేక్ ఆఫ్ ఎ డిజీజ్ అంటాం. ఇక్కడ పోటీ లేదు, గెలుపు లేదు. ఇక్కడ అవుట్ పాత్రేమిటి? ఇక్కడే అవుట్ యొక్క మరో లోతైన అర్థం బయటపడుతుంది. అవుట్ బ్రేక్ అనే పదాన్ని విడదీసి చూస్తే బ్రేకౌట్ అనే భావన కనిపిస్తుంది. బ్రేకౌట్ అంటే అప్పటి వరకు ఒక పరిధిలో, అదుపులో ఉన్నది ఒక్కసారిగా ఆ హద్దును దాటి బయటకు రావడం. ఒక డ్యాం పగిలి నీళ్లు బయటకొచ్చినట్టు. ఓహ్. సాధారణంగా ఇది వ్యాధులు, యుద్ధాలు, అల్లర్లు వంటి ప్రతికూల సంఘటనలకు వర్తిస్తుంది. అంటే ఒక నియంత్రణ రేఖను దాటి బయటపడటం అన్నమాట. ఓ, అంటే అవుట్ ఇక్కడ ఒక సరిహద్దును దాటడాన్ని సూచిస్తోందనమాట. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఇదే ఆలోచనను మన జాబితాలోని అవుట్గ్రో పదానికి అన్వయించవచ్చా? ఉదాహరణకు, కిడ్స్ క్విక్లీ అవుట్గ్రో దేర్ క్లోత్స్. కరెక్ట్. నిజమే. మా అబ్బాయికి 6 నెలల క్రితం కొన్న బూట్లు ఇప్పుడు పట్టట్లేదు. వాడు ఆ బూట్ల పరిధిని అవుట్గ్రో అయ్యాడు. ఈ పదం అక్కడ సరిగ్గా సరిపోతోంది. కరెక్ట్. మీరు చెప్పిన ఉదాహరణ అద్భుతంగా వివరిస్తోంది. అవుట్ బ్రేక్ విషయంలో అది నియంత్రణ అనే సరిహద్దును దాటడమైతే, అవుట్ గ్రో విషయంలో అది భౌతిక పరిమితిని, అంటే బట్టల సైజును లేదా ఒక గది పరిమాణాన్ని దాటడం. అవును. కాబట్టి అవుట్ అనే ఉపసర్గ వెనుక ఉన్న అసలైన మెంటల్ మోడల్ ఏమిటంటే, ఒక నిర్దిష్టమైన హద్దును దాటి ముందుకు వెళ్లడం. అది ఒక ప్రత్యర్థి సామర్థ్యం కావచ్చు, ఒక సమూహం యొక్క సగటు కావచ్చు, లేదా ఒక భౌతికమైన పరిధి. ఇప్పుడు మొత్తం చిత్రం స్పష్టంగా కనిపిస్తోంది. అవుట్వెట్, అవుట్ స్టాండింగ్, అవుట్ బ్రేక్, అవుట్ గ్రో, వీటన్నింటిలోనూ ఉన్న ఉమ్మడి సూత్రం హద్దు దాటడం. అద్భుతం. సరే, అవుట్ అనేది ఇలా ఒక హద్దును దాటి ముందుకు వెళ్లడమైతే, మరి ఓవర్ మాటేమిటి? ఇది కూడా ఆధిపత్యాన్నే సూచిస్తుంది, కానీ దీని అనుభూతి వేరుగా ఉంటుంది. ఇది పైన ఉండడం, అధికారం చెలాయించడం లాంటి భావన ఇస్తుంది గదా. ఖచ్చితంగా. అవుట్ ఒక రకంగా హారిజాంటల్గా ముందుకు వెళ్లడమైతే, ఓవర్ అనేది వర్టికల్గా, అంటే పైనుంచి అధికారం చలాయించడం. దీనికి మన జాబితాలోని ఓవర్ రూల్ అనే పదం ఒక చక్కటి ఉదాహరణ.
కోర్టులో ద జడ్జ్ ఓవర్ రూల్ ది అబ్జెక్షన్ అంటారు. అవును, విన్నాను. అంటే న్యాయమూర్తి అభ్యంతరాన్ని తోసిపుచ్చారు. ఇక్కడ ఒక అధికార సోపాన క్రమం అంటే ఆ హైరార్కీ స్పష్టంగా కనిపిస్తోంది. లాయర్ కన్నా జడ్జికి ఎక్కువ అధికారం ఉంది కాబట్టి ఆయన తన అధికారాన్ని ఉపయోగించి ఆ అభ్యంతరాన్ని రూల్ ఓవర్ చేశారు. అయితే నాకిక్కడ ఒక చిన్న సందేహం. ఓవర్ రూల్తో పాటు ఓవర్ రైడ్ అనే పదం కూడా వింటుంటాం. అవును. రెండూ ఒకేలా అనిపిస్తాయి. హీ ఓవర్ రోడ్ మై డిసిజన్ అన్నప్పుడు కూడా ఒకరు మరొకరి నిర్ణయాన్ని కొట్టివేస్తున్నట్టే ఉంది కదా. ఈ రెండింటి మధ్య ఏమైనా సూక్ష్మమైన తేడా ఉందా? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇది భాషలో ఉండే అందమైన న్యూయాన్సెస్కి ఒక ఉదాహరణ. ఓవర్ రూల్ సాధారణంగా ఒక అధికారిక ప్రక్రియలో ఒక వాదనను లేదా అభ్యంతరాన్ని తిరస్కరించడానికి వాడతారు. ఓకే. కాని ఓవర్ రైడ్ అనేది కొంచెం విస్తృతమైనది. ఇది ఒక నిర్ణయాన్ని కొట్టివేయడమే కాకుండా ఒక ఆటోమేటిక్ సిస్టమ్ని మాన్యువల్గా తన అధీనంలోకి తీసుకోవడానికి కూడా సూచిస్తుంది. ఉదాహరణకు మాన్యువల్ ఓవర్ రైడ్. అర్థమైంది. రెండింటిలోనూ ఉన్నతాధికారం ఉంది, కానీ ఓవర్ రూల్ ఒక నిర్ణయాన్ని కొట్టివేస్తే ఓవర్ రైడ్ ఒక ప్రక్రియను తన చేతుల్లోకి తీసుకుంటుంది. అర్థమైంది. అంటే అధికారం మరియు నియంత్రణ అనేవి ఓవర్ యొక్క ముఖ్య లక్షణాలు అన్నమాట. సరే, ఈ అధికారం అనే ఆలోచన పక్కన పెడితే ఓవర్కి అతిగా లేదా ఎక్కువగా అనే అర్థం కూడా ఉంది కదా. ఉంది. ఉదాహరణకు ఓవర్వెల్మ్ అనే పదం. ద వర్క్ లోడ్ ఓవర్వెల్మ్డ్ ద న్యూ ఎంప్లాయీస్ అంటే పనిభారం వాళ్లను ముంచెత్తింది. ఇది భరించలేనంత ఎక్కువగా ఉండటాన్ని సూచిస్తోంది. అవును. వెల్మ్ అంటే పాత ఇంగ్లీష్లో ముంచివేయడం లేదా కప్పివేయడం అనే అర్థం. ఓవర్వెల్మ్ అంటే పైనుంచి వచ్చి పూర్తిగా కప్పేయడం, ఊపిరాడకుండా చేయడం, ఒక పెద్ద అలవచ్చి మనల్ని ముంచేసినట్టు. ఈ భావనను మన జాబితాలోనే ఔట్రేజ్ పదంతో పోల్చి చూస్తే ఆసక్తికరంగా ఉంటుంది. ఔట్రేజ్ అంటే తీవ్రమైన కోపం. రెండూ తీవ్రమైన భావోద్వేగాలే, కాని వాటి అనుభవం వేరు. ఓవర్వెల్మ్ మరియు ఔట్రేజ్ రెండూ నియంత్రణ కోల్పోయేలా చేసే తీవ్రమైన భావాలే కదా. ఒకటి అంతర్గతంగా జరిగితే మరొకటి బాహ్యంగా కనిపిస్తుంది. అంతేనా, లేక ఇంకేమైనా లోతైన తేడా ఉందా? మీరు చెప్పింది చాలా వరకు కరెక్ట్. కానీ ఇంకొంచెం లోతుగా వెళ్తే ఔట్రేజ్ అనేది ఒక చురుకైన చర్య. చురుకైన చర్య? అవును. రేజ్ అంటే కోపం, ఔట్ అంటే బయటకు రావడం. మనలో ఉన్న కోపం బయటకు ఒక విస్ఫోటనంలా వ్యక్తమవుతుంది. కాని ఓవర్వెల్మ్ అనేది ఒక నిష్క్రియాత్మక స్థితి. బయటనుంచి వచ్చే పనిభారం లేదా భావోద్వేగాలు మనల్ని ఓవర్వెల్మ్ చేస్తాయి. మనం దానికి గురవుతాం. ఒకటి బయటకు వెళ్లే శక్తి, మరొకటి లోపలికి వచ్చే శక్తి. వావ్! ఆ దిశలో ఉన్న తేడాను నేనెప్పుడూ ఆలోచించలేదు. ఇది చాలా స్పష్టంగా ఉంది. సరే, ఇప్పుడు నన్ను చాలా కాలంగా గందరగోళానికి గురిచేస్తున్న ఒక జంట పదాల గురించి అడుగుతాను. తప్పకుండా. మన జాబితాలో ఓవర్స్టేట్ మరియు ఓవర్హాల్ ఉన్నాయి. డోంట్ ఓవర్స్టేట్ యువర్ అచీవ్మెంట్స్ అంటే నీ విజయాలను అతిశయోక్తిగా చెప్పవద్దు. ఇక్కడ ఓవర్ అంటే అతిగా, హద్దు మీరి. ఇది నాకు అర్థమైంది. అవును. స్టేట్ అంటే చెప్పడం, ఓవర్ స్టేట్ అంటే ఉన్నదానికంటే ఎక్కువ చెప్పడం. సరిగ్గా చెప్పారు. కానీ ద కంపెనీ ప్లాన్స్ టు ఓవర్హాల్ ఇట్స్ ఓల్డ్ సిస్టమ్ అన్నప్పుడు ఇక్కడ అర్థం కంపెనీ తన పాత వ్యవస్థను పూర్తిగా బాగుచేయాలని చూస్తోంది. అవును. ఇక్కడ ఓవర్ అంటే సంపూర్ణంగా లేదా మొత్తంగా అనే అర్థం వస్తోంది. ఒక్క నిమిషం, ఇది నాకు కొంచెం గందరగోళంగా ఉంది. ఒకే ఉపసర్గ ఒకచోట అతిగా అని మరోచోట సంపూర్ణంగా అని ఇంత భిన్నమైన అర్థాలను ఎలా ఇవ్వగలదు? ఇవి దాదాపు వ్యతిరేక పదాల్లా లేవు? అద్భుతమైన ప్రశ్న. ఇక్కడే మనం ఓవర్ వెనుక ఉన్న అసలైన మెంటల్ మోడల్ని పట్టుకోవాలి. ఆ మోడల్ పైనుంచి పూర్తిగా కవర్ చేయడం. పైనుంచి కవర్ చేయడం. అవును. ఇప్పుడు ఈ ఆలోచనను 2 పదాలకు అన్వయిద్దాం. ఓవర్స్టేట్ చేసినప్పుడు మీరు సత్యాన్ని అంటే ట్రూత్ని మీ మాటలతో కప్పివేసి దానికంటే పైన వెళ్లి మాట్లాడుతున్నారు. అంటే సత్యం యొక్క హద్దును దాటి అతిగా చూపుతున్నారు. ఓకే, అది అర్థమయ్యేలా ఉంది. మరి ఓవర్హాల్ సంగతేంటి? ఓవర్హాల్లో కూడా అదే సూత్రం పనిచేస్తుంది. ఒక మెకానిక్ ఇంజిన్ను ఓవర్హాల్ చేస్తున్నాడంటే అతను దాన్ని పైనుంచి కింద వరకు
ప్రతి భాగాన్ని క్షుణ్ణంగా పరీక్షించి మొత్తం వ్యవస్థను తన దృష్టితో కవర్ చేసి బాగుచేస్తున్నాడు. ఆ ఇప్పుడు అర్థమైంది. అందుకే దానికి సంపూర్ణంగా అనే అర్థమొచ్చింది. ఇదే కోవలో ఓవర్సీ అనే పదముంది, అంటే పర్యవేక్షించడం. అవును, ఓవర్సీ. ఒక మేనేజర్ టీంను ఓవర్సీ చేస్తాడంటే అతను పైనుంచి వాళ్ల పనిని చూస్తాడు. చూడండి, అతి, సంపూర్ణం, పర్యవేక్షణ ఈ 3 విభిన్న అర్థాల వెనుక ఉన్న మూలభావన ఒకటే, పైనుంచి కవర్ చేయడం. ఇప్పుడు నాకు కనెక్షన్ దొరికింది. ఇది నిజంగా అద్భుతం. ఒకే మూలభావన సందర్భాన్ని బట్టి ఎన్ని రకాలుగా రూపాంతరం చెందుతుందో. చివరిగా మన జాబితాలో ఓవర్ట్ అనే పదం ఉంది. దెర్ వాజ్ ఓవర్ట్ సపోర్ట్ ఫర్ ద పాలసీ, అంటే విధానానికి బహిరంగ మద్దతు ఉంది. ఇది మిగిలిన ఓవర్ పదాలకు కొంచెం భిన్నంగా అనిపిస్తోంది. ఇక్కడ అధికారం లేదు, అతి లేదు. ఇది ఒక ప్రత్యేకమైన ఉపయోగం. దీనికి వ్యతిరేక పదం కోవర్ట్, అంటే రహస్యమైనది. కోవర్ట్, ఓవర్ట్. అవును. ఓవర్ట్ అంటే ఓపెన్ లేదా బహిరంగమైనది. బహుశా ఓవర్ అంటే పైన లేదా ఉపరితలంపై అనే ప్రాథమిక అర్థం నుంచి ఏమీ దాచకుండా ఉపరితలంపై కనిపించేది అనే భావన వచ్చుండవచ్చు. అంటే అందరి కళ్ల పైన కనిపించేది. సరిగ్గా, దాచిపెట్టబడనిది. ఒకే ఉపసర్గకు ఎన్ని విభిన్న అర్ధఛాయలుంటాయో చెప్పడానికి ఇదొక మంచి ముగింపు. ఈరోజు చర్చ నిజంగా కళ్ళు తెరిపించింది. మనం నేర్చుకున్న విషయాలను ఒక్కసారి సంగ్రహిద్దాం. తప్పకుండా. అవుట్ అనే ఉపసర్గ వెనుక ఉన్న ప్రధాన ఆలోచన ఒక హద్దును దాటి బయటకు లేదా ముందుకు వెళ్లడం. అది పోటీలో గెలవడం, అవుట్విట్, సమూహంలో ప్రత్యేకంగా నిలబడడం, అవుట్ స్టాండింగ్, లేదా ఒక నియంత్రణను లేదా పరిమితిని దాటడం, అవుట్ బ్రేక్, అవుట్ గ్రో కావచ్చు. అవును. ఇది ఒక రకమైన క్షితిజ సమాంతర, అంటే హారిజాంటల్ విస్తరణ. అదేవిధంగా ఓవర్ అనే ఉపసర్గ వెనుకున్న ప్రధాన ఆలోచన ఒక దానిపై నుంచి అధికారం చలాయించడం లేదా పూర్తిగా కప్పివేయడం. ఇది సోపానక్రమాన్ని ఓవర్ రూల్, తీవ్రతను ఓవర్వెల్మ్, అతిశయోక్తిని ఓవర్స్టేట్ లేదా సంపూర్ణతను ఓవర్హాల్ సూచిస్తుంది. ఇది ఒక రకమైన లంబ, అంటే వర్టికల్ ఆధిపత్యం. ఈ చిన్న ఉపసర్గలను అర్థం చేసుకోవడం ద్వారా మనం కేవలం పదాలనే కాదు, వాటి ద్వారా భాష వ్యక్తపరిచే మానవ సంబంధాలు, అధికార నిర్మాణాలు మరియు భావోద్వేగాల తీవ్రతలు కూడా లోతుగా గ్రహించవచ్చు.